హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వార్ టీవీ. నేను సచిన్. నిన్న డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చూసారు కదా. 4 ఓవర్స్కి 8 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయి, అంటే 4 ఓవర్లకి 8 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి పీకలతో కష్టాలు ఉన్న డీసీ ఇక కోలుకుంటుందని చెప్పి అందరూ అనుకున్నారు. అండ్ అనుకున్న సందర్భంలోని కాస్త డేవిడ్ మిల్లర్ అట్ ద సేమ్ టైం మన అభిషేక్ పోర్ వీళ్ళిద్దరూ కలిసి ప్రయత్నం చేశారు. పాపం ట్రాక్ మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది. అఫ్కోర్స్ అప్పటికే కొంతమంది గ్రౌండ్లో ఉన్నవారు చిన్నపాటి కొనికేస్తుంటారు, ఎందుకంటే మ్యాచ్ అంతా డల్గా ఉండింది. ఆర్సీబీ విజృంభిస్తోంది. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ జోష్లో ఉన్నారు. అది కొట్టి పారేయలేని అంశం. అయితే ఇక్కడ మాత్రం ఒక్కసారిగా గ్రౌండ్లో ఉండి డీసీ ఫ్యాన్స్, మరి ముఖ్యంగా ఢిల్లీ గ్రౌండ్లో డీసీ ఫ్యాన్స్ ఒక్కసారిగా షోర్ మచాయించారు. అసలు ఎందుకు వీళ్ళు అరిచారు, అసలు ఏం జరిగింది ఒక్కసారి వీడియో చూడండి, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వీడియో చూసారుగా. విషయం ఏంటంటే అరౌండ్ 13 to 15th ఓవర్ మధ్యలో అనుకుంటా వాళ్ళు అరౌండ్ 50 క్రాస్ చేస్తారు. 52కి వెళ్ళారు, 52 53 వాట్ ఎవర్ మేబీ. ఆ స్కోర్కి వెళ్ళిన తర్వాత 49 క్రాస్ అయిపోయారు కదా. అది స్కోర్ బోర్డ్ని చూపిస్తూ మేము క్రాస్ అయిపోయామని చెప్పి, అంటే లీస్ట్ స్కోర్ వాళ్ళ పేరు మీద లేదు. ఎందుకు వాళ్ళకంత సంతోషం? ఎందుకంటే 8 పరుగులకి 6 వికెట్లు కోల్పోయిన తర్వాత హార్డ్లీ 30 చేసినా కష్టం అనుకున్నప్పుడు డేవిడ్ మిల్లర్ అట్ ద సేమ్ టైం అభిషేక్ వీళ్ళిద్దరు కలిసి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. అఫ్కోర్స్ డేవిడ్ మిల్లర్ అవుట్ అయిపోయిన తర్వాత అభిషేక్ ప్రయత్నం చేశాడు, బట్ అంత సక్సెస్ కాలేదు. 77 స్కోర్ని అండ్ ఆర్సీబీ ఏం చేసింది, చాలా ఈజీగా 6+7 అంటే 7 ఓవర్స్ కల్లా కంప్లీట్ చేసేసింది. సో మళ్ళీ బ్యాక్ టు ద సబ్జెక్ట్కి వస్తే ఇప్పుడు ఆ 49 అనేది కాస్త ట్రెండ్ అవుతూ ఉంది. అండ్ మీరేమంటారు? ప్రస్తుతం 49 చుట్టూ చాలా మీమ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. అది ఢిల్లీ ఫ్యాన్స్ అయినా ఆర్సీబీ ఫ్యాన్స్ అయినా, యాజ్ అన్ ఐపీఎల్ ఫ్యాన్గా, లేకపోతే ఐపీఎల్ ఫ్యాన్ కాకపోయినప్పటికీ క్రికెట్ ఫ్యాన్గా మీరు ఎలా చూస్తారు? అండ్ ఆ సంబరాన్ని మీరు ఎలా చూస్తారు? అఫ్కోర్స్ అంత సిచ్యువేషన్లో కూడా టీం అంతా పాపం కొలాప్స్ అయిపోతున్న సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఒక్కసారిగా సంబరం చేసుకున్నప్పుడు చాలా షాకింగ్గా అనిపించింది అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే వీళ్ళు ఆ మూమెంట్లో ఒక చిన్న మూమెంట్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. అండ్ మీకేమనిపించింది? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.